డీమానిటైజేషన్ దెబ్బకి దేశం దడదడలాడుతుంది. బ్యాంకుల దగ్గర ఏటీఎం క్యూలో జనాలు పడుతున్న బాధ వర్ణాతీతం. చిన్న వ్యాపారుల దగ్గర నుండి పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు, పెట్రోల్ బంకుల్లో కూడా పాత పెద్ద నోట్లు తీసుకోవడం లేదు. మరో 15 రోజుల్లో పూర్తిగా ఫేడౌట్ అయ్యే పాత నోట్లకి ఇప్పుడు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. కొన్ని కంపెనీలు, మరికొంతమంది వ్యక్తులు 5 లేదా 6% ప్రీమియంతో ఎదురు డబ్బిచ్చి మరీ పాత నోట్లను కొనుగోలు చేయడానికి ముందుకొస్తున్నారు. పుస్తకాల్లో చూపించిన సంపాదనకు అనుగుణంగా నగదు నిల్వలు చేతుల్లో లేని కంపెనీలు, వ్యక్తులు రద్దయిన నోట్ల కోసం ఎగబడుతున్నారు. సాధారణంగా కంపెనీలు, వ్యక్తులు బ్యాలెన్స్ షీట్స్లో కొంత క్యాష్ ఇన్ హ్యాండ్ కింద చూపిస్తారు. ఇదంతా వైట్ మనీయే. ఏదైనా బ్యాంకులో డిపాజిట్ చేయాల్సిందే. పైగా 15 రోజులే గడువు కావడంతో పాత నోట్ల కోసం పరుగులు పెడుతున్నారు. ఆల్రెడీ రద్దయిన పెద్ద నోట్లు 85% బ్యాంకులకు చేరిపోయింది. ఇంకో 15 రోజులే పాత నోట్ల డిపాజిట్కి గడువు కావడంతో పాత నోట్లకి ఇప్పుడు కొత్తగా రెక్కలొచ్చాయి. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.